ఒక లాస్ట్ సినిమా అండి, అంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్తో ఆ సినిమా స్టోరీ ఉండబోతోంది అనేది ఒక దళపతి సినిమా. జననాయకన్ అని జననాయకన్ అతని పేరు దళపతి అంటుంటారు తమిళనాడు. అదే విజయ్ విజయ్ ఆఖరి సినిమాను మొన్న కూడా ప్రకటించినట్లున్నాడు. చూడాలి మరి. అందుట్లో తమిళనాడు రాజకీయాలు చాలా వైవిధ్యంగా విభిన్నంగా ఉంటాయి అక్కడ. మరి వాటిని అతను ఎలా ఇచ్చేసి వెళ్తారనేది చాలా ముఖ్యమైన అంశం. ఓం గారు ఉన్నట్లున్నారు కదా. ఓం గారు గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి జనసేనాని బాటలో దళపతి ఏంటి, ఆయన వ్యూహం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి? అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అండి ఏపీలో కేవలం దక్షిణాది రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం దృష్టి కూడాను ఏపీ ఎలక్షన్స్ మీద పడిందండి. అంటే జనసేనానిగా ఆసారి కొంచెం ఇబ్బందులు పడినా కానీ ఈసారి థంపింగ్ మెజారిటీతో 100% స్ట్రైక్ రేట్తో ఒక విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ వైపు అందరూ చూస్తున్నారండి. అంటే అసలు ఆయన ఏ వ్యూహాలు వేశారు, ఎంత చిత్తశుద్ధితో పనిచేశారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అధికారం దక్కకపోయినా 5 ఏళ్ల పాటు ఎలా కట్టుబడి ఉన్నారు, ఇలాంటి విషయాలను ఎక్కువ అధ్యయనం చేశారండి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా తమిళనాడులోనంటే చాలా చిత్రమైన పరిస్థితి రాజకీయాలు. ఏదో ఎంజి రామచంద్రను, జయలలిత లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ సినిమా రంగం నుంచి వెళ్ళి శివాజీ గణేషన్ కావచ్చు, అలాగే శరత్ కుమార్ కావచ్చు, విజయకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, నిన్నగాక మొన్న వీళ్ళందరూ కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళు రాజకీయాల్లో ప్రభావం చూపించలేకపోయారండి. రజనీకాంత్ గారు అయితే పార్టీ పెడతానని చివరికి డ్రాప్ అయ్యారు. ఈ నేపథ్యంలో విజయ్ వచ్చినప్పుడు అందరికీ ఇదే రకమైన సందేహం అండి, విజయ్ ఎంతవరకు నిలబడతాడు అని. కానీ ఆయన దృష్టి ప్రధానంగా జన సైనికుడు పవన్ కళ్యాణ్ ఆయన ఆచరించినటువంటి విధానాలు ఎలా అయితే పబ్లిక్ని ఆయన మెస్మరైజ్ చేసి 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని అందుకున్నాడు, ఆ రకంగా మనం ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన అడుగులేస్తున్నట్టయితే తెలుస్తుందండి. అయితే ఆయన ఒక మాట ఏం చెప్పారంటే, నేను ఇంకా సినిమాలు అయితే చెయ్యను, ఇదే ఆఖరి సినిమా అన్నారు. కానీ చిత్రంగా ఆ సినిమాకి పేరు మాత్రం ఒక పొలిటికల్ లీడర్ పేరులాగా జననాయకన్ అనేది పెట్టారండి. నిజానికి ఈ సినిమా బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమా ఇన్స్పిరేషన్తో తీస్తున్నారు అన్నారు. కానీ బాలకృష్ణ గారి సినిమా భగవంత్ కేసరిలో పబ్లిక్తో అంత రిలేట్ అయిన సబ్జెక్ట్ అయితే కాదండి. ఒక ఫ్యామిలీ, ఒక పాప, ఆ పాపకు జరిగిన అన్యాయానికి ఆయన నిలబడటం అండగా అన్నది ఒకటి ప్రధానమైన అంశం. కానీ ఈ కథను కొంత మార్చి ప్రజలలో ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడు ఆ భగవంత్ కేసర్ అనే దాన్ని కాస్త మార్చి తీస్తున్నారు అనేటువంటిది అయితే బాగా వినిపిస్తుందండి. మరి ఎంతవరకు విజయ్ ఈ అడుగుజాడలో నడుస్తాడన్నది చూడాల్సి ఉంటుంది.